హలో స్టూడెంట్స్, నేను రూప. మీరందరూ బాగున్నారు కదా? ఒక చిన్న పనితో ప్రారంభిద్దాం. చిత్రంలో ఇచ్చిన చిహ్నాలను మీరు గుర్తించగలరా? వాటిలో ఎన్ని మీరు సరిగ్గా ఊహించారో చూద్దాం. ఇచ్చిన చిహ్నాలు: న్యాయం, చట్టాలు, రక్షణ, నియమాలు, భద్రత, సంస్థ లేదా కార్యాలయం. ఈ అంశాలన్నీ ప్రభుత్వ వ్యవస్థల సాధారణ లక్షణాలు. కాబట్టి నేటి సెషన్లో మనం 10వ తరగతి సామాజిక అధ్యయనాల నుండి కేంద్ర ప్రభుత్వాల అంశంపై అధ్యయనం చేస్తాం. అభ్యాస ఫలితాలు: ఈ సెషన్ ముగిసే సమయానికి ప్రభుత్వం అంటే ఏంటి, భారత రాష్ట్రపతి, ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, భారత పార్లమెంట్, భారత అటార్నీ జనరల్, న్యాయ వ్యవస్థ గురించి మీరు నేర్చుకుంటారు. కీలక పదాలు: ప్రభుత్వం, దేశం లేదా రాష్ట్రాన్ని పాలించే అధికారం కలిగిన వ్యక్తులు. రాజ్యాంగం, రాజ్యాంగం అనేది దేశం లేదా రాష్ట్రం ఎలా నడుస్తుందో నిర్ణయించే ప్రాథమిక నియమాల సమితి. అధ్యక్షుడు, ప్రభుత్వ అధిపతి మరియు గణతంత్ర రాజ్యానికి ఎన్నికైన అధిపతి. ప్రధానమంత్రి, ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ అధిపతి. మంత్రిమండలి సభ్యులను నియమించే మరియు తొలగించే అధికారం అతనికి లేదా ఆమెకి ఉంది. మంత్రిమండలి దేశాభివృద్ధికి దోహదపడే మరియు ప్రజల తరపున నిర్ణయాలు తీసుకుని జాతీయ స్థాయిలో ప్రతినిధుల బృందం. కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి? న్యూఢిల్లీలోని భారత కేంద్ర ప్రభుత్వం మన దేశంలో అత్యున్నత అధికారాన్ని కలిగి ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 52 నుండి 78 వరకు చర్చించినట్లుగా యూనియన్ ఎగ్జిక్యూటివ్ మన దేశం యొక్క విశాలతను మరియు వైవిధ్యాన్ని గుర్తించి పాలన కోసం సమాఖ్య ఏర్పాటును అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం యూనియన్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ మరియు న్యాయ వ్యవస్థతో కూడి ఉంటుంది. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రుల మండలి మరియు అటార్నీ జనరల్ ఉంటారు. భారత రాష్ట్రపతి భారతదేశంలోని రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి. భారతదేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భారత యూనియన్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి సాయుధ దళాలకు సుప్రీం కమాండర్. మరియు యూనియన్ ఎగ్జిక్యూటివ్కు రాజ్యాంగ అధిపతి. అధ్యక్షుడిగా ఎన్నిక కావటానికి అర్హత. రాష్ట్రపతి అభ్యర్థికి తప్పనిసరిగా భారత పౌరసత్వం ఉండాలి. రాష్ట్రపతి అభ్యర్థి వయసు కనీసం 35 సంవత్సరాలు ఉండాలి. అభ్యర్థి లాభదాయకమైన ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కలిగి ఉండకూడదు. ఇది తప్పనిసరి. రాష్ట్రపతి ఎన్నిక దామాషా ప్రాతినిధ్యాన్ని మరియు ఒకే బదిలీ ఓటును ఉపయోగించి ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. పార్లమెంటు సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో భాగం. రాష్ట్రపతి ఎన్నికైన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి అధికారాలు. కార్యనిర్వాహక అధికారాలు. రాష్ట్రపతి ప్రధానమంత్రి, మంత్రుల మండలి, రాష్ట్రాల గవర్నర్లు, న్యాయమూర్తులు, రాయబారులు, ప్రధాన ఎన్నికల కమిషనర్, అటార్నీ జనరల్ మరియు ఇతర ముఖ్యమైన పదవులను నియమిస్తారు. శాసన అధికారాలు. రాష్ట్రపతి సింహాసనం నుండి ప్రసంగం వలె ప్రతి సంవత్సరం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. బిల్లు సందేశాల కోసం రాష్ట్రపతి సంవత్సరానికి 2 సార్లు పార్లమెంటును సమావేశపరచవచ్చు. పార్లమెంటు బిల్లులు చట్టాలు కావటానికి రాష్ట్రపతి ఆమోదం అవసరం. మరియు ద్రవ్య బిల్లులకు పార్లమెంటులో సమర్పించే ముందు రాష్ట్రపతి ముందస్తు ఆమోదం అవసరం. ఆర్థిక శక్తి.
ఆర్థిక మంత్రి లోక్సభకు వార్షిక బడ్జెట్ను అమరుస్తారు. దీనికి రాష్ట్రపతి ముందుగా ఆమోదించారు. రాష్ట్రపతికి ఆకస్మిక నిధి ఆఫ్ ఇండియాపై అధికారం ఉంది. అది ఏదైనా నిధుల కోసం ఆమోదాన్ని మంజూరు చేస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. న్యాయ అధికారులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 రాష్ట్రపతికి క్షమాపణ లేదా శిక్షను తగ్గించే అధికారం ఇస్తుంది మరియు దోషులుగా తేలిన వ్యక్తులకు ఇతర రకాల ఉపశమనాలను అందిస్తుంది. సైనిక అధికారాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 53(2) ప్రకారం యూనియన్ డిఫెన్స్ ఫోర్స్పై రాష్ట్రపతికి అత్యున్నత అధికారం ఉంది. ఈ అధికారం యొక్క అమలును చట్టం నియంత్రిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 53(2) యూనియన్ యొక్క డిఫెన్స్ ఫోర్స్ యొక్క సుప్రీం కమాండ్ను నిర్దేశిస్తుంది. దౌత్య అధికారాలు రాష్ట్రపతి నియమించిన భారతీయ దౌత్యవేత్తలు విదేశాల్లో సేవలందించగా విదేశీ దౌత్యవేత్తలను భారతదేశంలో రాష్ట్రపతి స్వీకరిస్తారు. రాష్ట్రపతిని కలుసుకొని ధ్రువపత్రాలను సమర్పించిన తరువాతే రాయబారులు అధికారికంగా మారతారు. విదేశాలతో అన్ని ఒప్పందాలు చేసుకునే బాధ్యత రాష్ట్రపతిపై ఉంటుంది. అత్యవసర అధికారాలు చట్టంలోని అవసరాల మేరకు జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 రాష్ట్ర అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 356 మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360 ప్రకటించడానికి రాజ్యాంగం రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది. ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ దేశంలో రెండవ అత్యున్నత పదవిని కలిగి ఉన్నారు. అధికారిక ప్రాధాన్యతా క్రమం ప్రకారం రాష్ట్రపతి కంటే కొంచెం దిగువన ఉంటారు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ తర్వాత నమూనాగా వైస్ ప్రెసిడెంట్ పదవి దేశం యొక్క రాజకీయ స్థిరత్వానికి హామీ ఇస్తుంది. ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావటానికి అర్హత ఉపరాష్ట్రపతి అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థికి కనీసం 35 ఏళ్లు వయసు ఉండాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి లాభదాయకమైన ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కలిగి ఉండకూడదు. ఉపాధ్యక్షుని ఎన్నిక మరియు పదవీ కాలం
ఆర్టికల్ 66(1)లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి పరోక్షంగా ఎన్నుకోబడతారు. వైస్ ప్రెసిడెంట్ 5 ఏళ్ల పదవీకాలం కొనసాగుతారు. ఇది రాజీనామా, మరణం లేదా తొలగింపు ద్వారా ముగించబడుతుంది. ఉపాధ్యక్షులు తిరిగి ఎన్నికకు అర్హులు. ఉపాధ్యక్షుని విధులు: ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. సభ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. మరియు నియంత్రిస్తారు. సభ క్రమాన్ని నిర్ణయిస్తారు. మరియు తీర్మానాలు, ప్రశ్నలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఉపరాష్ట్రపతి లేనప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తాత్కాలికంగా చైర్మన్ బాధ్యతలను చేపట్టవచ్చు. ప్రధానమంత్రి వెస్ట్మినిస్టర్ ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆధారపడిన వ్యవస్థను అనుసరించే భారత ప్రధాని నేతృత్వంలోని మంత్రుల మండలి నుండి భారత రాష్ట్రపతికి మద్దతు లభిస్తుంది. లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు మరియు వారు రాష్ట్రపతి సమ్మతితో ఇతర మంత్రులను ఎంపిక చేస్తారు. ఒకే పార్టీ మెజారిటీ సాధించకపోతే ఏ పార్టీ నాయకుడైనా బహుళ పార్టీల మెజారిటీని కూడా కూడగట్టుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 6 నెలల్లోగా మంత్రులు పార్లమెంట్లో చేరాలి. ప్రధానమంత్రి యొక్క విధులు మరియు నిధులు: ఆర్టికల్ 78 ప్రధానమంత్రి యొక్క విధులను వివరిస్తుంది. ఇందులో మంత్రి పదవులు మరియు శాఖలు కేటాయించబడతాయి. ప్రధానమంత్రి కేబినెట్ సమావేశాలను ప్లాన్ చేస్తారు. సహచరులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రధానమంత్రి మంత్రులను పర్యవేక్షిస్తారు. అధ్యక్షుణ్ణి మంత్రిమండలితో అనుసంధానిస్తారు. మంత్రిమండలి ప్రధానమంత్రి సలహా ఆధారంగా ఎన్నికల తర్వాత భారత రాష్ట్రపతి మంత్రిమండలిని నియమిస్తారు. రాజ్యాంగం మొత్తం లోక్సభ సభ్యులతో మంత్రుల సంఖ్యను 15%కి పరిమితం చేసింది. కౌన్సిల్ యొక్క ఈ నియామక ప్రక్రియ రాజ్యాంగబద్ధమైంది. భారత పార్లమెంటు భారత పార్లమెంట్లో 3 భాగాలున్నాయి: రాష్ట్రపతి, రాజ్యాంగ సభ ఎగువ సభ, లోక్సభ దిగువ సభ. దీనిని ద్విసభ శాసనసభగా చేస్తుంది.
రాజ్యసభ రాజ్యసభ లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్. రెండు వందల 50 మంది సభ్యులను కలిగి ఉంది. వీరిలో 238 మంది సభ్యులు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. పరోక్షంగా ఎన్నికయ్యారు. సాహిత్యం, సైన్స్, క్రీడలు, కళలు, సామాజిక సేవా రంగాలలో వారి నైపుణ్యం ఆధారంగా మిగిలిన 12 మంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజ్యసభ పదవీ కాలం. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ఇల్లు శాశ్వతంగా ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు రాజ్యసభ సభ్యులలో 1/3 వంతు మంది పదవీ విరమణ చేసి కొత్త సభ్యులు ఎన్నికవుతారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. డిప్యూటీ చైర్పర్సన్ సభ్యులచే ఎన్నుకోబడతారు. లోక్సభ. లోక్సభ అనేది ఎన్నికైన ప్రతినిధులతో కూడిన భారత పార్లమెంటు దిగువ సభ. ఇది గరిష్టంగా 552 మంది సభ్యులను కలిగి ఉంది. కానీ ప్రస్తుతం 545 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభ పదవీ కాలం. లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ లోక్సభ పదవీ కాలం పూర్తి కాకుండానే ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి దాన్ని రద్దు చేయవచ్చు. ఎన్నికల్లో ఏ పార్టీకి లేదా కూటమికి మెజారిటీ మద్దతు లభించకపోతే రాష్ట్రపతి కూడా లోక్సభను రద్దు చేయవచ్చు. లోక్సభను ముందస్తుగా రద్దు చేయటంలో ప్రధాని సలహా కీలకం. లోక్సభ విధులు. లోక్సభ మనీ బిల్లులతో సహా బిల్లులను ఆమోదిస్తుంది మరియు రాజ్యసభ మాదిరిగానే రాష్ట్రపతి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియలో పాల్గొంటుంది. రాజ్యాంగ సవరణల కోసం బిల్లులను ఆమోదించటంలో రాజ్యసభతో సమానమైన అధికారం కూడా ఉంది. పార్లమెంటు అధికారాలు మరియు విధులు. భారత పార్లమెంట్ చట్టాలను చేస్తుంది, ప్రభుత్వాన్ని పర్యవేక్షిస్తుంది. బడ్జెట్ను ఆమోదిస్తుంది, అభివృద్ధి ప్రణాళికలు, అంతర్జాతీయ సంబంధాలు మరియు అంతర్గత విధానాలను చర్చిస్తుంది. ఇది రాష్ట్రపతిని అభిశంసించవచ్చు మరియు న్యాయమూర్తులు, ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు
భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ను కూడా తొలగించవచ్చు. భారత అటార్నీ జనరల్ దేశంలోని అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తారు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమానమైన అర్హతలు ఉండాలి. అత్యున్నత న్యాయ అధికారి అయిన అటార్నీ జనరల్ను రాష్ట్రపతి మాత్రమే తొలగించగలరు. విధులు మరియు బాధ్యతలు. భారత ప్రభుత్వం న్యాయ సలహా కోసం రాష్ట్రపతిని నియమించిన అటార్నీ జనరల్ను సంప్రదిస్తుంది. అటార్నీ జనరల్ అన్ని కోర్టులలో పాల్గొనవచ్చు. అటార్నీ జనరల్ పార్లమెంటు మరియు కమిటీలలో మాట్లాడగలరు, కానీ ఓటు వేయలేరు. అటార్నీ జనరల్కు పార్లమెంటు సభ్యునికి ఉన్న అధికారాలు ఉంటాయి. న్యాయ వ్యవస్థ. భారతదేశ న్యాయ వ్యవస్థ భారత పౌరుల హక్కులు మరియు స్వేచ్ఛలను పరిరక్షిస్తుంది. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని సమర్థిస్తుంది మరియు పరిరక్షిస్తుంది. న్యాయ వ్యవస్థ ప్రభుత్వం నుండి స్వతంత్రంగా ఉంటుంది. ఏకీకృత న్యాయ వ్యవస్థ హక్కులను పరిరక్షిస్తుంది మరియు చట్టాలను వివరిస్తుంది. ముగింపు. ప్రభుత్వాలు అధికారానికి ప్రాతినిధ్యం వహించే సంస్థలు మరియు దేశంలోని నియమాలు మరియు నిబంధనలను అమలు చేస్తాయి.